అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవే ముతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకం 100 సంవత్సరాలు గడిచిపోయినా నేటికి అవి మనకు మరి అనుసరించవలసినటువంటి పద్యాలు అన్నమాట. ఆ శతకంలో పద్యాలు అందరికీ కూడా అవసరం ఉంది. అలాంటి వాటిల్లో ఒక చిన్న పద్యం ఏమిటంటే ఇది అనగననగరాగం అతిశయిల్లుచునుండు. నాకు గొంతు పెగల్లేదు, మరి నేనేమి రాగం తీస్తాను అని అంటూ ఉంటే నాకు చిన్నప్పుడెప్పుడు మా గురువు గారు ఒక మాట చెప్పినటువంటి మాట గుర్తుకొస్తూ ఉంది. గొంతు బాగా పెగల్లేదంటున్నావు, ఒక డొంకలోకి పో, డొంకలో నిలబడి గట్టిగా నువ్వు అరుచు, నీ గొంతు సవరణ జరుగుతుంది అంటాడు ఆయన. అంటే ఏమిటి, అక్కడ పోయి నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు రాగం వస్తుంది అని చెప్పడం. అదే ఇక్కడ అన్నాడు, అనగ అనగ రాగము అతిశయిల్లుచునుండు, ఎక్కువ అవుతుందట రాగం, బాగా ఒక పద్ధతిగా వస్తుంది అని. మనకు వేముంది, వేపాకు తినాలంటే చేదుగా ఉంటుంది, వద్దు అంటాం. వేపుల్ల నోట్లో వేసుకుంటే పళ్ళు దొంకుంటే బాగుంటుంది, కానీ వేపుల్ల అంటారనమాట. ఆ చేదు అనేది ఏమిటంటే తినగ తినగ వేము తీయనుండు, తింటూ తింటూ ఉంటేది తీయగా అవుతుందన్నమాట. ఎందుకు చెప్తున్నా ఇది, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏదైనా ఒక సాధన చేస్తే ఈ భూమిలో మనకు పనులు నెరవేరుతాయి. సాధన చేయకుండానే నాకు యోగా చేయడం రాదు, నేను ఆ పని చేయలేను ఈ పని చేయలేనట్టు కాదు, మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలన్నమాట, అప్పుడు నెరవేరుతాయని ఈ మనకు వేమన విశ్వదాభిరామ వినురవేమ అని ముకుటంతో ఈ శతకాన్ని చెప్పాడు. ఈ పద్యాలు కూడా చిన్నపిల్లలకు చాలా చాలా అవసరం ఉంది, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. ఇవి జీవిత సత్యాలు కాబట్టి.